మీకోసం కొన్ని వైరల్ వీడియోలు కూడా పట్టుకొచ్చిన చూసేయండి. ఇగో ఇప్పుడు నేను చెప్పే విషయం అయితే జర పైలంగా యాది పెట్టుకోరి. మనం తాగిపోయినప్పుడు లేకపోతే రాంగ్ రూట్ లో పోయినప్పుడు బండ్ల స్పీడ్ గా పోయినప్పుడు యాక్సిడెంట్లు మస్తు అవుతాయి. గట్లయితే మన పరిస్థితి ఘోరంగా ఉంటది. అట్లా పోకున్నా గానీ పక్కనోడు రాంగ్ రూట్ లో వచ్చినా గానీ మన పని ఒక్కొక్కసారి ఖతం అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అన్ని రోడ్డు ప్రమాదాలు గిట్లనే జరుగుతున్నాయి. చూసిండు సుభాష్, చూసి ఉరికిండు. ఆయన కూడా చూసే లోపలే వెళ్ళిపోయింది అది బండి. ఊరికి లోపే వెళ్ళిపోయింది. చూసిండు కానీ ఊరికే లోపే కథ అనుకున్నాడు. సరిపోలేదు ఆయన రన్నింగ్ ఆ రన్నింగ్. సుభాష్ కూడా చనిపోయేటోడు. అవును, ఈజీగా మన స్పీడ్కి అది రాదు మన దగ్గర. ఇది చాలా క్లారిటీగా ఉంది. సుభాష్ కూడా ఎదురుపడ్డాడు. మన పని మనం చేసుకుంటా పక్కపోటి సక్క పోయినా గానీ అడ్డగోలుగా బండి నడుపుకుంటూ వచ్చి మనల్ని గుద్దేటోళ్ళు కూడా ఉన్నారు. అందుకే అవతలేడు ఎట్లున్నా గానీ మనం మాత్రం వెనక ముందు చూసుకొని నడుచుకోవాలి. స్పీడ్ ఓకుర్రా నాయన అని చెప్పేసి పోలీసులు ఎంతగానని చెప్పినా, ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రాములు పెట్టినా, పెద్ద పెద్ద ఫ్లెక్సీ లేపించినా గానీ ఇంటలేరు. గట్లనే కామారెడ్డి జిల్లా గాంధారి రోడ్లైతే ఒక ఘోరమైన యాక్సిడెంట్ అయితే జరిగింది. అది రాదు మన దగ్గర. ఇది చాలా క్లారిటీగా ఉంది. సుభాష్ కూడా ఎదురుపడ్డాడు. అయితే రవి, సుభాష్ అనే పోలీసులు పొద్దుగాల పెట్రోలింగ్ చేసుకుంటా రోడ్డు పక్కన అయితే నిలబడ్డారంట డ్యూటీలా. ఇక గదే టైంలా ఎక్కడి నుంచో ఓ కారు స్పీడ్ వచ్చి వాళ్ళని గుద్దింది. రవి అనే కానిస్టేబుల్ అయితే అక్కడికక్కడనే చచ్చిపోయినంట పాపం. ఇక సుభాష్ అనే కానిస్టేబుల్ అయితే జర్ర ముందుగాల పసిగట్టిండు కాబట్టి గాల్లెకేం చైరైతే కింద పడ్డాడు. దెబ్బలు కూడా మస్తు తాకినాయంట. ఇదంతా సీసీటీవీ ఫుటేజ్ లా రికార్డ్ అయ్యి ఇట్లా వైరల్ అవుతుంది. జరా రోడ్డు పక్కన నిలబడేటప్పుడు అక్కడ ఇక్కడ చూసుకొని నిలబడుర్రి.